తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టినప్పటి నుండి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల్లో నిరుపేదలైన దళిత, గిరిజన, ఆదివాసులకు మొదటి ప్రాధాన్యం కల్పిస్తుందని మాజీ ఎమ్మెల్సీ జీవన్రెడ్డి అన్నారు. బుధవారం రాయికల్ మండలంలోని బోర్నపల్లి గ్రామం మరాఠా కాలనీలో సద్గురు పూలాజీ బాబా ఆధ్యాత్మిక సత్సంగ్ వార్షిక మహోత్సవ వేడుకలకు మాజీ మంత్రి జీవన్రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మరాఠాలు అత్యంత భక్తి శ్రద్ధలతో కొలిచే ఆరాధ్య సద్గురు పూలాజీ బాబా ప్రత్యేక పూజోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జీవన్రెడ్డి పాల్గొని మాట్లాడుతూ ఆధ్యాత్మిక ధ్యాన సన్మార్గాలు ఎంతో గొప్పవని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కాకుండా మహారాష్ట్ర, ఇతర రాష్ట్రాల్లో బాబా ప్రవచనాలు, బోధనల వల్ల ఎన్నో కుటుంబాల ఆధ్యాత్మిక మార్గంలో నడుస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. ఈ ఆధ్యాత్మిక సత్సంగ కార్యక్రమము आपलं काय పాల్గొంటారని మనవి చేస్తున్నాను. ఇప్పుడు సారు తక్కువ సమయంలో ఎంత కొంత మా వంతు సమయం తీసుకున్నందు వలన ప్రత్యేక ధన్యవాదాలు సార్కు. మా గ్రామస్తుల తరపున 2 మాటలు కూడా మమ్మల్ని విన్నవించుకుంటారు. అలాగే కొంతమంది వివిధ గ్రామాల నుంచి భజన బృందాలు కూడా వచ్చినాయి కాబట్టి ఉంచుకొని తమ విషయాన్ని కూడా తక్కువ సమయంలో పంచుకుంటారని మనవి చేస్తున్నాను. గారు సాల్వాతో సత్కరిస్తున్నారు. ఉపాధి నిమిత్తం అంటే దాదాపు 2 దశాబ్దాల క్రితం ఇక్కడికి వచ్చి ఇక్కడ స్థిరపడ్డటువంటి మా మరాఠా సోదరులు, మా సోదరిమణులు, ఆడబిడ్డలు, మా యువమిత్రులు, ముఖ్యంగా మా బోర్నపల్లి గ్రామ పెద్దలు, రైతు సోదరులు అందరికీ వీళ్ళ పూలాజీ బాబా గారి దర్శనం చేసుకునేటువంటి యొక్క అవకాశం, భాగ్యం నాకు కలిగించినందుకు నేను మా మరాఠా సమాజానికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తున్నాను. అంటే వాస్తవంగా ఒక విధంగా చెప్పాలంటే బోర్నపల్లి గ్రామంతో నా అనుబంధం మీకు నాకు ఏక సమయంలోనే జరిగిందని భావిస్తున్నాను నేను. ఇప్పుడు మీరు ఏదైతుందో అప్పుడు 2004-05 ప్రాంతంలో దాదాపు 2 దశాబ్దాలు 20 సంవత్సరాల క్రితం ఉపాధి నిమిత్తం వ్యవసాయం ఆధారంగా భూములు కొనుగోలు కానీ లేక కౌలుకే కానీ కూలీ నాలు చేసుకొని బతకాలని ఇక్కడికి వచ్చింది. నేను కూడా అంటే అంతకుముందు నేను జగిత్యాల నియోజకవర్గానికి శాసనసభ్యుడిగా ప్రాతినిధ్యం వహించేవాడిని. ఈ ప్రాంతానికి పెద్ద రత్నాకరరావు గారు శాసనసభ్యుడిగా ప్రాతినిధ్యం వహించారు. ఈ నియోజకవర్గాల పునర్విభజనతో ఏదైతుందో అప్పుడు 2009లో పునర్విభజన కావడంతో ఏదైతుందో ఇది జగిత్యాల నియోజకవర్గం అంతర్భాగం కావడంతో మన బోర్నపల్లి గ్రామస్తులు అందరూ కూడా పెద్దలు, రైతు సోదరుల వల్ల సరే రాజకీయంగా భిన్నాభిప్రాయాలు కలిగి ఉండడం సహజం. కానీ నన్ను మాత్రం ఏదైతుందో ఆదరించి ఈ గ్రామ సమస్యలను నా దృష్టికి తేవటం,
ఒక విధంగా అప్పుడు రాయకల్ మండలానికి బోర్నపల్లి అంటే చివరి గ్రామం ఉంటుండేది. 2014లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కాబడటం, అప్పుడు రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడటం, కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడం, నేను ఎమ్మెల్యే గెలిచి వచ్చిన అదృష్టం, ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ పార్టీ గెలిచి వచ్చింది. అప్పుడు ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు ఏదైతుందో వారు కరీంనగర్ జిల్లా సందర్శనకు వచ్చిన మొట్టమొదటిసారిగా. సాధారణంగా ప్రజాప్రతినిధి ఎవరైనా కానీ ఆ ప్రాంత సమస్యలను ప్రభుత్వాన్ని నివేదించటం, అవి ఏ విధంగా పరిశీలింపజేసుకునే ప్రయత్నం చేస్తారు ఎవరైనా. నాకు జగిత్యాల నియోజకవర్గానికి సంబంధించి ప్రధాన సమస్య మన రాయకల్ మండలానికి చెందినటువంటి ఒక బోర్నపల్లి గ్రామం ఇక్కడ. అప్పుడు ఎందుకంటే నేను ఆర్మీ మంత్రి ఉన్నప్పుడు నా దృష్టికి వచ్చింది. అప్పుడు నేను వంతెన మంజూరు చేయలేకపోయాను, కలమడుకు కమ్నూలు చేసుకున్నాము, చేయలేకపోయినా గోదావరి నది వరకు ఏదైతుందో రోడ్ వేసుకున్నాం. నిర్మాణం చేసినట్టయితే ఇటు మన కేవలం బోర్నపల్లి గ్రామమే కాదు, బోర్నపల్లి గ్రామంతో పాటు ఇటు రాయకల్ మండలం మొత్తం ఏదైతుందో వెలుగులోకి వస్తుంది. భవిష్యత్తులో రాయకల్ మండల అభివృద్ధి కొరకు ఏదైతుందో బాట వేసినటువంటి వాళ్ళ మొత్తం అనే భావనతో ఏదైతుందో అప్పుడు నేను కేసీఆర్ గారి దృష్టికి తీసుకుపోవటం, అంటే గౌరవ ముఖ్యమంత్రి గారు వారు మరి నాపై ఉండే గౌరవంతో ఏదైతున్నదో, అంటే రాజకీయంగా అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ అని చెప్పి చూడకుండా ఏదైతున్నదో మరి నా విజ్ఞప్తి మేరకు అప్పుడు ఈ వంతెన మంజూరు చేయటం, అంటే నిజంగా కూడా అది కాల పరిమితికి అనుగుణంగా నిర్మాణం చేయబడ్డది. ఇవాళ ఈ బోర్నపల్లి వంతెన నిర్మాణం చేయబడడంతో ఇది మన కేవలం బోర్నపల్లికి పరిమితం కాకుండా మన మరాఠా మీ బంధువులు ఆత్మీయులు అందరూ కూడా ఏదైతుందో అటు ఆదిలాబాద్ మహారాష్ట్రలో ఉంటుంది. మీ వాళ్ళందరూ ఇవాళ మీకు వచ్చే మీ మిత్రులు బంధువులు అందరూ కూడా ఆదిలాబాద్ మరాఠాకి వెళ్ళి వస్తారు, మహారాష్ట్రకి వెళ్ళి వంతెనతో ఏదైతే అందరికి మన సౌకర్యం ఏర్పడింది. రాయకల్ మండలం అంతా వెలుగులోకి వచ్చిందని చెప్పండి. గారి ఆశ్రమం కూడా ఏదైతుందో సంవత్సరానికి ఒకసారి అందరూ వస్తారు, మన చుట్టాలు పక్కలు అందరూ కూడా ఏదైతుందో ఆశ్రమం ఇచ్చే విధంగా దీన్ని అభివృద్ధి చేసుకుందామని చెప్పండి. ఏదైనా ఇవాళ ఈ పండుగ పూట బాబా గారి దర్శనం నిమిత్తం ఇక్కడికి వచ్చే అవకాశం నాకు కలగడం నిజంగా అదృష్టంగా భావిస్తున్నా. ఆ బాబా గారి ఆశీర్వచనంతో మొత్తం అందరం కూడా ఏదైతుందో మంచి వ్యవసాయం పంటలు పండాలి, అందరు కూడా పనులు దొరకాలి, అందరు కూడా కలిసికట్టుగా ఉండే విధంగా మీ పిల్లలకు విద్యా సదుపాయం కూడా ప్రధానం అని చెప్పండి. మీ పిల్లలు వాళ్ళ విద్యా సదుపాయం కూడా ప్రధానం అని చెప్పండి. వాళ్ళ విద్యా సదుపాయం సౌకర్యాలు కల్పింపజేయటం, ఆరోగ్య రీతిలో కూడా మీకు అయిన సదుపాయాలు కల్పింపజేయటం, ఈ ప్రాంతానికి కలిగే సౌకర్యాలు కల్పింపజేయటం. నాకు ఎందుకంటే ఈ ప్రాంతంతో అనుబంధం అనేది నేను దాదాపు నాకు 2009కి వెళ్ళి నాకు అనుబంధం ఏర్పడ్డది. 2009 దాదాపు 2 దశాబ్దాలు. మీరు ఎప్పుడు వచ్చిందో నేను అప్పుడు వచ్చాను. నేను 9 వచ్చిన, 4 ఏళ్ళు ఏం వచ్చిన. కాబట్టి ఏదైతుందో మీరు మేము ఈ ప్రాంతానికి ఏదైతే ఒక విధంగా నేను రాజకీయంగానే అనుబంధం ఏర్పాటు చేసుకున్న ప్రజా జీవితంలో సమాజ సేవ దృష్టిలో వల్ల మీరు ఉపాధి నిమిత్తం వచ్చిండ్రు. ఏదైనా మనకు కావాల్సిన సౌకర్యాలు కల్పింపజేయటం నా వంతు బాధ్యత భావిస్తాను చెప్పి మరొకసారి మనం చేస్తూ మా తల్లు ఆడబిడ్డలందరూ కూడా ఏదైతున్నదో వాళ్ళు మీకు కావలసిన సదుపాయాలు ప్రభుత్వ పరంగా కల్పింపజేసేటువంటి ఒక అవకాశం కార్యక్రమం ఏ వైనా కానీ మా బోర్నపల్లి పెద్దలకు కూడా అందరూ చెప్తున్నాను నేను, మనం వీళ్ళకి ప్రాధాన్యత ఇవ్వాలి. మరాఠా ఆదివాసీలకు ప్రాధాన్యత ఇవ్వాలి, తర్వాత దళితులు వస్తారు, తర్వాత మన బలహీన వర్గాలు వస్తారు. సమాజం లోపల అత్యంత నిరుపేద వర్గాలు వాళ్ళ ఆదివాసీలు వస్తారు, దళితులు వస్తారు, తర్వాత బలహీన వర్గాలు వస్తారు. మరాఠా అక్కడ
మీది అక్కడ ఏ లెక్క ఎత్తారో నాకు తెలియదు కానీ మరి అట్లయితే ఆదివాసులు కాబట్టి మీకు తప్పకుండా ఏదైతే ప్రాధాన్యత కూడా దొరుకుతుంది. కులం సర్టిఫికేట్ కానీ ఏ సమస్య ఉన్నా కానీ ఆ కులం సర్టిఫికేట్ సమస్య కూడా పరిష్కరింపజేసి మీ క్యాస్ట్ సర్టిఫికేట్ జారీలో కూడా ఏదైతుందో ఏ ఇబ్బంది లేకుండా మీ కులం సర్టిఫికేట్ కూడా మీకు ఇప్పించి మీ పిల్లల చదువులో కానీ ఏదైనా కానీ తోడ్పాటు కావాలని చెప్పారు. మనం చేస్తూ నాకు అవకాశం కల్పించిన అందరికీ ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాం. జై హింద్.